అండి 2025లో రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరందరూ ఈ వీడియో కంపల్సరీ చూడాల్సిన విషయం. కాబట్టి మీ పేరెంట్స్ని పక్కన పెట్టుకునైనా ఈ వీడియో చూడండి, ఎందుకంటే నేను చెప్పేది అక్షరాల సత్యం అనమాట. సో కాబట్టి వీడియో అస్సలు స్కిప్ చేయకుండా, ఇది మీ లైఫ్ కాబట్టి ఫుల్గా చూడండి వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ 2025లో ఎంటర్ ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వగానే ఫస్ట్లో మైండ్ వచ్చేది వెబ్సెట్. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే నేను బయట స్టేట్స్కి వెళ్ళి చదవాలి అనుకొని ఉంటారు. సో అలాంటి కొంతమంది ఎలా ఉంటారంటే వెబ్సైట్లో మంచి ర్యాంక్ రాకపోయింది అనుకో, నేను బయట స్టేట్స్కి వెళ్ళి చదువుకుంటా అనుకుంటారు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే చాలామంది బెంగళూరు వచ్చి చదువుకోవాలని చూస్తూ ఉంటారు. బెంగళూరులో టాప్ కాలేజెస్లో మనకి ఫస్ట్ వచ్చేది ఏంటి, రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టాప్ 10లో ఒకటైతే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, చాలామంది స్టూడెంట్స్ ఇది పెద్ద కాలేజు, ఇక్కడ చేరితే మన లైఫ్ సెటిల్ ఇలా అనుకుంటారు. కానీ ఇక్కడ నేను చెప్పేది మీరు వింటే మీరు నిజంగా షాక్ అవుతారనమాట. కాలేజ్ బాగుంటుంది, నేను ఒప్పుకుంటా. కాలేజ్ అయితే తోపు కాలేజ్ నేను ఒప్పుకుంటా. బట్ ఈ కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు మీరు కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాల గురించి నేను మీకు క్లియర్గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మినిమం మీకు ఎంత పర్సంటేజ్ ఉండాలంటే మినిమం 65 to 70, 80 పైనే ఉండాలి. ఓకేనా, మినిమం 60 పైన ఉండాలి. ఓకేనా, 60 పైన ఇంటర్లో మీకు పర్సంటేజ్ ఉంటేనే మీరు కాలేజ్లో ఎలిజిబిలిటీ అవుతుంది. అది కూడా కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్. అర్థమవుతుందా? ఇవి మాత్రమే కలిపి మీకు 60% పైన ఉంటే ఈ కాలేజెస్లో ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. 70% ఉంటే ఇంకా బెస్ట్. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు మేనేజ్మెంట్లోనే చేరాల్సి ఉంటుంది. ఓకేనా, మేనేజ్మెంట్ కోటా సీట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఎంతమంది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్స్లో చెప్పండి. సో నేను చెప్పిన తర్వాత కామెంట్ చేయొద్దు, ఓకే? ఇప్పుడే కామెంట్ చేయండి. మేనేజ్మెంట్లో సీట్ అయితే దాదాపు 50 లక్షల నుంచి 60 లక్షలు ఉంటుందండి. సీరియస్లీ, ఎవరో చెప్పింది కాదు, స్వయంగా వాళ్ళు చెప్పిందే. నేను మా ఫ్రెండ్ కాల్ చేశారనమాట, రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాల్ చేసి ఇలా మేనేజ్మెంట్ కోటాలో అతనికి వచ్చి 67% అయితే ఉంది. సో అతను ఇలా అడిగారు, సిఎస్సి బ్రాంచ్ కావాలి అని అడిగితే అతను చెప్పిన రేట్ ఎంత తెలుసా? మేనేజ్మెంట్ కోటా సీట్ కోసం దాదాపు 50 నుంచి 60 లక్షలు అడిగారండి. సో అది విన్న మాకైతే ఒక్కసారిగా హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఆస్తులు అమ్మి చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీరు ఈరోజు 50 లక్షలు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ తెచ్చుకున్నా మీరు ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసినా మీకు అది రాదు రిటర్న్ చెప్పాలంటే. అదే డబ్బు మీరు వడ్డీకి ఇస్తే మీకు ఎంతో వస్తుంది. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే ఎంతో డబ్బు వస్తుంది. సో మీ మనీని వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర డబ్బు అయినా ఉండండి, నో ప్రాబ్లం. బట్ ఇంత డబ్బు పెట్టి చదవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఇంత డబ్బు చదవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ ఈ వీడియో చూస్తుంటే దయచేసి నేను చెప్పేది ఒకటే, మీ ఇష్టం. తర్వాత ఇంత పెద్ద కాలేజీలో బెస్ట్ కాలేజ్ అని కాదనట్లేదు, కానీ ఇంత డబ్బు పెట్టి చదివించాల్సిన అవసరం అయితే లేదండి. మన ఊర్లోనే మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. ఈ కాలేజ్ కాకపోతే బెంగళూరులో ఇంకా వేరే వేరే కాలేజెస్ కూడా ఉంటాయి. ఆ కాలేజీలో చేరినా కానీ నో ప్రాబ్లం అనమాట. ఇదే కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వదు. ఓకే, నేను అది కూడా ప్రూఫ్తో సహా చెప్తా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, 95% ప్లేస్మెంట్ పర్సంటేజ్ అని చెప్తున్నారు. ఓకేనా, 95% ప్లేస్మెంట్ చెప్తున్నారు కదా. సో ఇప్పుడు నేను మీకు ప్లేస్మెంట్స్ ఓవర్వ్యూ అయితే చూపిస్తా. ప్లేస్మెంట్స్ ఓవర్వ్యూస్లోకి వస్తే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు డేటా చూడండి, చూపిస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడు ఆన్గోయింగ్లో ఉంది, 2025కి సంబంధించి ఆన్గోయింగ్లో ఉంది. 2024కి సంబంధించి ఇది డేటా. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తా. శాలరీ రేంజ్ చూడండి, ఇక్కడ శాలరీ రేంజ్ చూడండి, 0 to 6 lakhs. నెంబర్ ఆఫ్ కంపెనీస్ విజిట్ అయ్యాయి, 63 కంపెనీస్ విజిట్ అయితే అందులో ఆఫర్స్ వచ్చేటప్పటికి 569 వచ్చాయి. సో ఇక్కడ ప్యాకేజ్ ఎంత, 6 lakhs. 0 నుంచి 6 lakhs అంటే 6 lakhs వస్తుందని కాదు, అందులో 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, లేదంటే 5 కూడా రావచ్చు, చెప్పలేము. అది మీరు ఎంత కడుతున్నారు మేనేజ్మెంట్ కోటాకి? దాదాపు 50 నుంచి 60 లక్షలు కడుతున్నారు. 50 లక్షలు అంటే ఊరికే రాలేదు. 2 ఇల్లు లేపుకుంటే లేదంటే షాపులు పెట్టుకుంటే బంగారాలో జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు థింక్ చేయాల్సిన విషయం. ఓకేనా, మీకు 14 lakhs వచ్చేస్తుందా అంటే పర్ ఇయర్కి రాదు. ఎంతమందికి వస్తుందండి చెప్పండి? ఇప్పుడు నిజం చెప్తున్నా, ఫ్రెషర్కి జాబ్స్ చేయడమే చాలా ఎక్కువ. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్, ఏ టెక్నాలజీస్ వచ్చేసి స్టూడెంట్స్ని ఫ్రెషర్స్ని రీప్లేస్ చేసేస్తుంది. ఎలా అంటే ఒక పనిని 10 మంది చేయాల్సింది ఏ వల్ల 2-3 చేస్తున్నారు.
అర్థమవుతుందా? ఇద్దరు ముగ్గురే చేస్తున్నారు. ఒక స్టాటిక్ వెబ్సైట్ డెవలప్ చేయాలంటే ఒకప్పుడు కనీసం 5-6 మంది అన్నా ఉండాలి. ఇప్పుడు ఏఐ చేసేస్తుంది అది పూర్తిగా. ఇవన్నీ ఆలోచించుకొని తర్వాత మీ ఇష్టం, ఇది మీ మనీ, మీ లైఫ్. నేనేదో నెగిటివ్గా చెప్పాలని కాదు, ఒక్కసారి మీరు థింక్ చెయ్యండి అంటున్నా, అంతే, ఇంకేం లేదు. అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేయొద్దు. మీరు ఎంతో కష్టపడి ఆ డబ్బు సంపాదించుంటారు, ఓకేనా? ఏదో బీటెక్ చేసుకున్నామా జాబ్ వచ్చిందా అంతే ఉండాలి, కానీ నేను పేరెంటాలకు వెళ్ళాలి, పెద్ద పెద్ద కాలేజీల్లో చదవాలి, పెద్ద పెద్ద కాలేజీలో చేస్తేనే నాకు హై ప్యాకేజ్ వస్తుంది. చూడండి, మీరు ఓకే 569 మందిలో కనీసం ఒక 200 మంది అన్నా, 150 నుంచి ఒక 100 మంది అన్నా కనీసం 50 లక్షలు పే చేసి ఉంటారు. అందులో ఎంతమంది కోటీశ్వరులు ఉంటారు? ఇవన్నీ ఆలోచించుకొని కాలేజీలో జాయిన్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ అవ్వండి. ఇంకా కాలేజ్ విషయానికి వస్తే, కాలేజ్ అయితే బాగానే ఉంటుంది, నేను కాదన్ను. కాలేజ్ బాగుంటుంది, మంచి కాలేజ్, తోపు కాలేజే, ఓకేనా? ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ కూడా చూపిస్తాను ఒకసారి. మనకి ప్రోగ్రామ్స్లో కూడా మనం వెళ్దాము. సో ప్రోగ్రామ్స్లో చూసుకుంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయితే మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇది ఒక స్పెషలైజేషన్ సిఎస్సి బ్రాంచ్లో వస్తుంది, మీ అందరికి కూడా తెలిసింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కూడా ఇది కూడా ఉంది. ఇంకా బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇది స్పెషలైజేషన్ అనమాట. సో తర్వాత వచ్చి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది. సో ఇవన్నీ మీకు చాలా ఉన్నాయన్నమాట. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్, ఇక్కడ మీరు కొన్ని వినని పేర్లు కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ, కానీ మనకు కావాల్సినవి ఏంటంటే మెయిన్గా చాలా మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చూసుకొని, నేను చెప్పేది ఒకటే, మీరు ఇంత పెద్ద కాలేజీలో చదవాల్సిన అవసరం లేదు. నార్మల్గా బెంగళూరులో బోల్డెన్ కాలేజెస్ ఉంటాయి, సో అక్కడ మరీ ఇంత కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. మీకు కావాలంటే కామెంట్స్ చేస్తే నేను ఇంకా మంచి కాలేజెస్ అయితే మీకు చెప్తాను మీ బడ్జెట్లో. సో ఆ కాలేజీలో జాయిన్ అవ్వండి. పేరెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు దయచేసి, నేను ఇంత పెద్ద కాలేజీలో చదవాలని తప్పు. సో డబ్బు సంపాదించాలనుకుంటే ఎలాగైనా సంపాదించవచ్చు. మీరు ఎంత జాబ్ తెచ్చుకున్నా ఇప్పుడు బేసిక్గా స్టార్టింగ్ శాలరీ వచ్చేటప్పటికి 4, ఇంకా చెప్పాలంటే 2-3 అలాగ వస్తుంది. ఫ్రెషర్గా జాబ్ చేయాలనుకోండి, ఒక 1 year, ఒక 5 years ఎక్స్పీరియన్స్, ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 1.5 lakh దాకా శాలరీ అయితే వస్తుంది. మ్యాక్సిమం నేను చెప్పేది మెజారిటీ పీపుల్కి ఇలాగే వస్తుంది. కొంతమందికి ఏంటంటే స్టార్టింగ్లోనే 24 lakhs అలా వస్తూ ఉంటాయి. అది రేరు, చాలా తక్కువ. అది ఆ శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. మీరేం చిన్నపిల్లలు కాదు. సో మీరు ఎంటర్ అయిపోయింది, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని బాగా ఒకసారి థింక్ చేయండి. థింక్ చేసి రాంగ్ స్టెప్ తీసుకోవద్దు. సో బాగా ఆలోచించండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను కూడా మీలాగే అనుకున్న, పెద్ద కాలేజ్ అయితే మనకి ఎట్టుంటుంది అట్టుంటుంది, లైఫ్ ఇంకోలా ఉంటుంది అలా అనుకున్నా. బట్ తర్వాతే నాకు ఒక క్లారిటీ వచ్చిందనమాట. సో ఆ తప్పు మీరు చేయొద్దు అని చెప్తున్నా, అంతే. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి.